నా పేరు ఎం వెంగళరెడ్డి, 53వ డివిజన్ వైఎస్ఆర్పీ ఇన్ఛార్జిని. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు నెల్లూరు నాయకుల ప్రజలకి, అట్లాగే 54 డివిజన్ ప్రజలకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నిన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు మా ప్రీతమ నాయకులు చంద్రశేఖర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనుచిత వ్యాఖ్యలు మేము ఇక్కడ 53వ డివిజన్ తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. అట్లాగే అదేవిధంగా కావ్య కృష్ణారెడ్డి ఏ వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మేము బేషరత్తుగా పొలతూరి చంద్రశేఖర్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కావ్య కృష్ణారెడ్డి గారు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు కేవలం ఒక కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యే మాత్రమే. కానీ మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారు మూడు జిల్లాల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ గారు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి. మీరు ఒక కావలి నియోజకవర్గానికే మీరు ఎమ్మెల్యేగా గెలిచి, మీరు ఆ విధంగా బాధ్యత ఎమ్మెల్యేగా గెలిచి ఆ స్థానంలో ఉండి అవహేళనగా మాట్లాడడం కరెక్ట్ కాదని మేము చెప్తున్నాము. అట్లాగే ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్తున్నాము. మీరు చేసినట్టు వ్యాఖ్యలు మేము కానీ మాట్లాడదలుచుకుంటే చాలా లోతుగా పోవాల్సి వస్తుంది. మీరు గతంలో ఏం చేశారో మాకు తెలుసు. గతంలో మీరు చేసిన పనులు ఏదంటే కాంట్రాక్టర్ పనులు చేసి దాంట్లో ఎట్ట బతికారు, ఏ విధంగా బతికారు కూడా తెలుసు. ఇంకా ముందుగా అంత దూరం మాట్లాడదలుచుకోలేదు మేము. మీరు కరెక్ట్గా మీరు చేసిన రాష్ట్ర కాంట్రాక్ట్ వర్క్లో చేసిన ఎవరికైనా మీరు కరెక్ట్గా బిల్లులు ఇచ్చిన ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు చేసినటువంటి కాంట్రాక్టులు ఎంతమందికి బిల్లులు ఎగ్గొట్టున్నారో చేసుకుంటూ అటువంటి నువ్వు మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి ఒక ఉపాధ్యాయుడిగా, ఒక స్కూల్ టీచర్గా ఎదిగి కాలేజీలు పెట్టి పెద్ద రెడ్ క్రాస్లో సేవలు అందించి ఎంత గొప్ప విషయం అంటే రాష్ట్ర గవర్నర్ పిలిచి అవార్డు ఇచ్చారు. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా మా చంద్రశేఖర్ మా నాయకుడిని మాట్లాడటం ఎంతవరకు సవ్వని మీరు ఆత్మవిమర్శ పరిశీలన చేసుకోండి. మేము మా నాయకుడికి కానీ మీరు కానీ క్షమాపణ చెప్పుకునే పరిస్థితిలో దీన్ని పూర్తిగా ఉద్యమం ఎక్కువ చేస్తామని మీకు తెలియజేస్తూ, మరియు నెల్లూరు నగర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నిన్న కావలిలో ఎమ్మెల్యే గారు అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు ఏవైతే మా నాయకులు, ప్రీతమ నాయకులు, ఎమ్మెల్సీ మరియు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను మేము ముందుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు మొత్తం నెల్లూరు నగరం కానీ నెల్లూరు ప్రజలు ఒక మంచితనంతో రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు రాజకీయంలోకి వచ్చినటువంటి వ్యక్తి మా నాయకుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు. అవసరమైతే రాజకీయాలైనా వదులుకుంటాను కానీ వ్యక్తిగత విమర్శలు చేయను అని చెప్పినటువంటి వ్యక్తి మా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి మీద ఈ రోజు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజు నెల్లూరు నగరం కానీ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజల్ని ఆలోచింపజేస్తున్నాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు చేసినటువంటి వ్యక్తిగత విమర్శలని వెంటనే మీరు బేషరతుగా అందరి ముందర మీడియా సమావేశంలో మళ్ళా మా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో వైఎస్ఆర్ కార్యకర్తల యొక్క ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మొదటిగా మనం గుర్తించాల్సింది మొగాడు అని అంటే మనం చేసేటువంటి పనిలో, సేవలో, మనం చేసేటువంటి దాంట్లో మొగాడిని గుర్తించాలి. మా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు రెడ్ క్రాస్ చైర్మన్ గా ఉన్నటువంటి సేవలను గుర్తించి ఆయన చేసిన సేవలకు గాను రాష్ట్ర గవర్నర్ గారు చేతుల మీద గోల్డ్ మెడల్ ఇవ్వడం జరిగింది. అటువంటి అది కదా మొగాడికి నిదర్శనం అని చెప్పి కావ్య కృష్ణారెడ్డి గారిని మేము అడుగుతున్నాం. అదేవిధంగా 3 ఉమ్మడి జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పీడిఎఫ్ అభ్యర్థులే గెలుస్తూ ఉన్నారు. కానీ ఈ రోజు ఎమ్మెల్సీగా ఈ రోజు ఛాలెంజ్ గా తీసుకొని ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు మా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన్ని విమర్శించే స్థాయి మీకు ఎక్కడ ఉందని మేము అడుగుతున్నాం. మీరు కేవలం ఒక కావలి నియోజకవర్గానికి మాత్రమే ఎమ్మెల్యే. అటువంటి వ్యక్తి మీరు ఈ రోజు మా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడానికి మీకు ఎంత దమ్ము ధైర్యం ఉందని చెప్పి మేము వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ గా మిమ్మల్ని నిలదీస్తున్నాం. అదే విధంగా ఇక్కడ మేము కావలిలో ఎవరిని అడుగు పెట్టని అంటున్నాం. మనం ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం. ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కావలి పట్టణం ఏదైనా జాగీరా అని చెప్పి మేము ఈరోజు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ గా మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు కానీ మీ యొక్క పద్ధతి కానీ మార్చుకోకపోతే ఒక వ్యక్తి మాట్లాడేటువంటి మాటలను బట్టి వాళ్ళ స్థాయి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం మనకు అర్థమవుతుంది. మీరు ఈ రోజు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఒక గోండాగా మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడా ఎమ్మెల్యే స్థాయిలో మీరు మాట్లాడలేదు.
మా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని ఏమైనా మేము మాట్లాడొచ్చు, కానీ ఆయన నేర్పించినటువంటి సంస్కారం ఈ రోజు మాకు అర్థం వస్తుంది మిమ్మల్ని ఏమన్నా మాట్లాడాలంటే. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.